Hello everyone. In this video, we will learn about tuple or tuple. సో ఈ టపుల్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఇందులో కూడా మనం మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు విత్ టైప్ ఆఫ్ మల్టిపుల్ టైప్స్. ఓకే, సో మల్టిపుల్ టైప్స్ యొక్క డేటా అండ్ మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మనం లాస్ట్ వీడియోలో లిస్ట్ గురించి నేర్చుకున్నాం కదా. సో అది ఒక డేటా స్ట్రక్చర్, ఇది ఒక డేటా స్ట్రక్చర్. మనం ఏం చెప్పుకున్నాం, ఒక్కొక్క డేటా స్ట్రక్చర్కి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ డేటా స్ట్రక్చర్ ఏంటంటే, సో దీంట్లో మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం కదా. ఆ వాల్యూస్ అనేవి స్టోర్ చేసిన తర్వాత మనం వాటిని చేంజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓకే, సో దాన్ని ఏమంటామంటే ఇమ్యూటబుల్. మనం అందులో వాల్యూస్ అనేవి చేంజ్ చేయడానికి రావు. వేరాజ్ ఇన్ లిస్ట్ ఇట్ ఈస్ మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ వేర్ వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ లిస్ట్. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ ఈ టపుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఇందులో వాల్యూస్ అనేవి ఇస్తాం కదా. మనం ఆ వాల్యూస్ని మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు కాబట్టి నువ్వు ఏవైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నావో అవి ఇక్కడ పెట్టాలి. సో దీని సింటాక్స్ ఏంటంటే ఇలా బ్రాకెట్స్ పెట్టాలి. సో లెట్స్ సే 27. మనం మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క డేటాను స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి పైథాన్ లెట్స్ సే ప్రభా. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఏంటి, ఇక్కడ టీ, ఈ టపుల్లో మనం స్టోర్ చేసామన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని మనం చేంజ్ చేయడానికి రావు, ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేయడానికి రావు. అండ్ ఇందులో మనము ఇన్సర్ట్ చేయలేము వాల్యూస్ అనేవి. ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. సో ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ పాసిబుల్ అవ్వదు. ఓకే, మళ్ళీ దీంట్లో ఏంటంటే మనకు డూప్లికేట్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇక్కడ మనం కావాలనుకుంటే దీన్ని ఫస్ట్ టైం ఇందులో వాల్యూ స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ 27 అనేది ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలో అవుతాం అన్నమాట. ఇట్ మెయింటైన్స్ ఆర్డర్. సో మనం ఎలా ఇది ఫస్ట్ వాల్యూ స్టోర్ చేసాం, తర్వాత ఇది స్టోర్ చేసాం కదా. సో మనం ఇక్కడ స్టోర్ చేసిన వాల్యూస్ అనేవి ఇవే ఆర్డర్లో స్టోర్ అవుతాయి మనకు. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. మనం ఇందులో వాల్యూస్ అనేవి ఫస్ట్ స్టోర్ చేసిన తర్వాత మనం వాటిని చేంజ్ చేయడానికి రాదు. సో దీంట్లో కూడా మనకు ఇండెక్సింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ 27 పైథాన్ ప్రభా ఉంది కదా. సో దీంట్లో ఇండెక్సింగ్ సేమ్, లెఫ్ట్ టు రైట్ అంటే 0 ఇండెక్స్ 1 2. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ -1 -2 -3 ఇవి ఇండెక్స్ వాల్యూస్, ఇండిసెస్. ఇప్పుడు మనం అందులో వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే ప్రింట్ టపుల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇండెక్స్ 0 ఇండెక్స్లో వాల్యూస్ మనం యాక్సెస్ చేస్తామంటే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 27 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ప్రతి డేటా స్ట్రక్చర్ ఉంది కదా. సో ఈ లిస్ట్ అయినా సరే, ఈ టపుల్ అయినా సరే, మనం దీని సైజ్, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి అనేవి మనకు తెలియాలి అంటే, మనం సపోజ్ దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే లెంత్ అనే ఫంక్షన్ వాడతాం. లెంత్ ఆఫ్ ఈ టపుల్ నేమ్ టీ. సో ఇందులో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్లో 3 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇది డేటా స్ట్రక్చర్, దీంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఇది ఒక సీక్వెన్స్ కాబట్టి మనం దీనిపైన ఫర్ లూప్ అనేది అప్లై చేయొచ్చు. లూప్ అనేది అప్లై చేస్తే ఇలా సింటాక్స్ ఏంటి, ఫర్ లెట్స్ సే సమ్ వాల్యూ ఇన్ సీక్వెన్స్ ఇక్కడ ఏంటి టీ. ఇక్కడ మనం వాల్యూ ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, ప్రతి ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ దీంట్లో స్టోర్ అవుతుంది. వాల్యూ ఫస్ట్ 27 స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది పైథాన్, ఇందులో స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ప్రభా ఇందులో స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. సో 27 పైథాన్ ప్రభా ఇలా స్టోర్ అవుతాయి. సో మనం వీటిపైన ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే మనము వీటిపైన మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. సో అది రిక్వైర్మెంట్ ఉంటే మనం ఇలా లూప్ యూజ్ చేసి మనకు ప్రతి ఇటరేషన్లో వాల్యూ వస్తుంది కాబట్టి దానిపైన మనం అల్గారిథం లేదంటే ఆ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం. ఓకే, అండ్ దీంట్లో ఎలా అంటే, సో దీంట్లో కూడా మనకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అన్నట్టు, ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఏంటి, మనకు వీటి
వీటిని వాల్యూస్ లేకపోతే పొజిషన్స్ కూడా మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి సార్ట్ అనేది వర్క్ అవ్వదు, రివర్స్ అనేది కూడా వర్క్ అవ్వదు. కాకపోతే ఈ కౌంట్ అనేది వర్క్ అవుతుంది. కౌంట్ అనేది ఏం చేస్తుంది, ఒక వాల్యూ అనేది ఇందులో ఎన్నిసార్లు ఉంది అని చెప్పేసి మనకు రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనం దీన్ని తీసుకునేటప్పుడే ఇక్కడ 27 అని ఇచ్చామనుకో, ఇక్కడ మనకు నార్మల్గా సైజ్ అనేది 4 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ కౌంట్ అనేది ఇందులో డేటా అనేది ఎన్నిసార్లు ఉంది ఏదైనా ఒక డేటా ఇస్తే అనేది చెప్పేసి రిటర్న్ చేస్తుంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ టపుల్ ఆఫ్ కౌంట్ ఇక్కడ నాకు 27 అనేది ఎన్నిసార్లు ఉంది అని చెప్పేసి ఇది రిటర్న్ చేస్తుంది. ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. ఒకవేళ మనం పైథాన్ ఇస్తే ఇది 1 టైం అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఈ డేటాను చేంజ్ చేయడానికి రాదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఇండెక్స్ వాల్యూ 0 ఉంది కదా. సో టపుల్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు సమ్ 28 ఇద్దాం అనుకుంటే ఇది మనకి ఏం చేస్తుంది, ఎర్రర్ అనేది ఇస్తుంది. ఎందుకంటే టపుల్ బిహేవియర్ ఏంటి, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, బట్ వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ విచ్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. సో ఇట్ రిటర్న్స్, ఇట్ గివ్స్ అన్ ఎర్రర్. ఓకే, బట్ మనం ఒకవేళ మనకు ఆ వాల్యూస్ కావాలి అనుకుంటే మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ వాటిని మనం చేంజ్ చేయలేము. సో దీంట్లో ఇంకో కాన్సెప్ట్ అనేది, సో జనరల్గా ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటాం. సో ప్యాకింగ్ అంటే ఏంటంటే మనకు ఈ టపుల్లో ఈ వాల్యూస్ అనేవి మనం ఇవ్వడం, ఇక్కడ ఇనిషియలైజ్ చేయడం. సో దాన్ని ప్యాకింగ్ అంటాం. అన్ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని మనం కావాలి అంటే వేరే వేరియబుల్స్కి అసైన్ చేయొచ్చు. అది ఇండెక్స్ యూజ్ చేసి కాకుండా, సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇది లేదనుకోండి, సపోజ్ ఓన్లీ ఇవి మాత్రమే, ఈ 3 మాత్రమే ఉన్నాయి అనుకోండి, 27 పైథాన్ ప్రభా అని చెప్పేసి. సో నేను వీటిని వేరియబుల్స్కి అసైన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వాల్యూ ఏంటి, 27, లెట్స్ ఏజ్ అనుకుందాం దాన్ని వేరియబుల్ని. నెక్స్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు టీ అంటే, సో దీంట్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏజ్లో స్టోర్ అవుతుంది, సెకండ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్లో స్టోర్ అవుతుంది, ఇక్కడ థర్డ్ వాల్యూ వచ్చేసి నేమ్లో స్టోర్ అవుతుంది. సో ఏ డేటా స్ట్రక్చర్ యొక్క వాల్యూస్ అనేవి మనకు కావాలి అనుకుంటే మనం ఇలా అన్ప్యాకింగ్ అనేది చేయవచ్చు. కావాలనుకుంటే మనం ఇక్కడ ఈ వేరియబుల్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏజ్ ఈక్వల్స్ టు 28, ఇది పాసిబుల్, ఇది ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నా టపుల్ కాదు కాబట్టి ఇది ఒక సపరేట్ వేరియబుల్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టపుల్ ఉంది కదా, సో ఈ టపుల్ అనేది మనం దీన్ని చేంజ్ చేయలేము వాల్యూస్ అనేవి. ఒకవేళ ఒకటే వాల్యూ ఉందనుకో నాకు టపుల్లో, లెట్స్ సే మై టపుల్ ఈక్వల్స్ టు ఓన్లీ 1 వాల్యూ ఉందనుకో, 20 అనేది ఉందనుకో. సో జనరల్గా పైథాన్ దీన్ని టపుల్ లాగా కన్సిడర్ చేయదు, ఎందుకంటే ఇది ఒకటే వాల్యూ ఉంది, మనం దీంట్లో వాల్యూస్ అనేవి యాడ్ చేయలేము, ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. సో దీన్ని ఎలా తీసుకుంటుంది అంటే ఇంటీజర్ వేరియబుల్ లాగా తీసుకుంటుంది. సో ఒకవేళ మనం ఇక్కడ దీని టైప్ అనేది టపుల్ కాబట్టి ఇది కూడా మనకు ఒక డేటా టైప్, సీక్వెన్స్ డేటా టైప్. సో దీని టైప్ అనేది మనం ప్రింట్ చేస్తే టైప్ ఆఫ్ టీ, సో ఇది మనకి ఎలా ఇస్తుందంటే సిఎల్ఎస్ టపుల్ అని చెప్పేసి ఇస్తుంది, అంటే ఇది టపుల్ అని చెప్పేసి. బట్ ఇక్కడ మనకు మనం ఇదే సింటాక్స్ ఫాలో అవుతున్నాం, కాకపోతే ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఇది మనకు ఇంటీజర్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ దీన్ని కూడా టపుల్ లాగా కన్సిడర్ చేయాలి అంటే మనం ఇక్కడ లాస్ట్ కామా పెట్టాలి. సో అప్పుడు మనకి ఇది టపుల్ లాగా కన్సిడర్ అవుతుంది అనమాట. ఓకే, సో మోస్ట్లీ మనం అన్ని కవర్ చేసేసాం. ఈ టపుల్ ఎప్పుడు యూజ్ చేయాలి, లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, సో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో మనకి ఎప్పుడైతే వాల్యూస్ అనేవి చేంజ్ కావద్దు, తర్వాత ఒకసారి మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేసిన తర్వాత అని అనుకున్నప్పుడు మనం టపుల్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మనకు వీక్ డేస్ ఉన్నాయనుకోండి, సండే మండే అలా సాటర్డే వరకు స్టోర్ చేద్దాం అనుకున్న వాల్యూస్ అనేవి. సో బై మిస్టేక్లో కూడా అవి అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఆ వీక్ డేస్ అనేవి మనకు చేంజ్ అవ్వవు కాబట్టి. సో అలాంటి టైంలో మనం టపుల్ యూజ్ చేస్తాం. ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసి మనం తర్వాత దాన్ని కావాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు అనే సిచ్యువేషన్లో మనం లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో లిస్ట్కి మనం ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, టపుల్కి ఇలా నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఓకే, యా, ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు టపుల్ హ్యాండ్స్ ఆన్ సెషన్.
సో మనకు టపుల్ అనేది ఇక్కడ ఏంటి, ఇమ్యూటబుల్. కాబట్టి మనం సపోజ్ ఇక్కడ టీ అని తీసుకుందాం. టపుల్ ఇక్కడ మన వాల్యూస్ అనేవి ఇప్పుడే ఇచ్చేయాలి. 10, 20, 40, 30. ఇక్కడ డూప్లికేట్స్ అనేవి ఇది అలౌ చేస్తుంది కాబట్టి మళ్ళీ 20 ప్రభా. సో ఒకసారి మనం టపుల్ని ప్రింట్ చేసి చూస్తే పైథాన్ టపుల్. సో ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ఇలా వచ్చాయన్నమాట. ఇది ఇమ్యూటబుల్ కాబట్టి మనం ఇక్కడ ఇండెక్స్ బేస్ చేసుకొని ఒక వాల్యూ అనేది చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఇది ఏమి ఇస్తుంది, మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. ఎందుకు, ఇది మనకు చేంజ్ చేయలేము అన్నమాట. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెం అసైన్మెంట్. సో ఇక్కడ మనం ఇది అప్డేట్ చేయలేము మనం. కాకపోతే ఇది ఇండెక్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని జస్ట్ యాక్సెస్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ యాక్సెస్ చేస్తే మనకి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మనం టపుల్ పైన లూప్ అనేది ఇటరేట్ చేయొచ్చు. ఫర్ వాల్యూ ఇన్ టీ వాల్యూ. సో ఇక్కడ ఒక్కొక్క వాల్యూ మనకు యాక్సెస్ అవుతుంది. ఇక్కడ మనము టపుల్లో లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్ కదా. ఇక్కడ మనం నాగేష్, ఇక్కడ మనం ఈ వాల్యూని మనం చేంజ్ చేయడానికి రాదు. కాకపోతే ఇది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి, అంటే ఇది ఒక డేటా టైప్ స్ట్రక్చర్ కాబట్టి, సో దీంట్లో వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిస్ట్ అనేది మనకు మ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే టీ ఆఫ్ 0, 1, 2, 3, 4, 5 ఆఫ్ 1 ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ 5 అంటే ఇండెక్స్ ఇది, దీంట్లో 0, 1 కాబట్టి ఇక్కడ ఇది. సో లెట్స్ చేంజ్ ఇట్ టు సంపత్. దెన్ లెట్స్ ప్రింట్ టీ. ఇక్కడ చూడండి, ప్రభా అండ్ సంపత్, ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి. సో ఇలా మనం ఒకవేళ దీంట్లో డేటా వేరే డేటా స్ట్రక్చర్ కానీ లేకపోతే వేరే ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్లోని వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్గా వాల్యూస్ అయితే మనం చేంజ్ చేయడానికి రాదు. ఓకే, సో ఇక్కడ ఇండెక్సింగ్ వర్క్ అవుతుంది. మనకు ఇది ఏ ఇండెక్స్లో ఉందని చెప్పేసి వర్క్ అవుతుంది. అంటే మనకు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, డిఫాల్ట్ ఫంక్షన్స్. కౌంట్ 10 అనేది ఎన్నిసార్లు ఉంది అని చెప్పేసి మనకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకో. సపోజ్ టీ డాట్ ఇండెక్స్, ఏ ఇండెక్స్లో ఈ వాల్యూ ఉంది అని చెప్పేసి మనకు ప్రింట్ కావాలి అంటే అవి మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇటరేట్ చేస్తున్నాం కదా. సో ఇటరేట్ అనేది మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది కామెంట్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ 10 అనేది ఒకసారి ఉంది. ఈ 10 అనేది మనకు 0 ఇండెక్స్లో ఉంది. ఎందుకంటే ఇది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకు ఇండెక్సెస్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఒక టపుల్ తీసుకుంటే దాంట్లో మనం ఒక సింగిల్ వాల్యూ ఇచ్చామనుకో. సో ఇక్కడ టపుల్కి మనకు సింటాక్స్ ఏంటి, ఇది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింగిల్ వాల్యూ ఇస్తున్నాం. మనం ఏమని చెప్పుకున్నాం, దీన్ని ఇది ఏం చేస్తుంది, ఒక ఇంటీజర్ లాగా, అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూని బట్టి ఆ వేరియబుల్ లాగా, అంటే ఆ డేటా టైప్ లాగా ఇది కన్సిడర్ చేస్తుంది. సో నేను ఇది లిస్ట్ అనుకుంటున్నా, కాకపోతే ఇది ఇంటీజర్లోకి తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే ఒకటే వాల్యూ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇది ఇంటీజర్ లాగా తీసుకుంటుంది. సో మనం దీన్ని టపుల్ లాగా చేయాలి అంటే ఇది ఇంటీజర్ లాగా ఎందుకు తీసుకుంటుంది, మన టపుల్లో వాల్యూస్ అనేవి మళ్ళీ యాడ్ చేయలేము కాబట్టి, ఒకటే వాల్యూ ఉంది కాబట్టి దాన్ని జస్ట్ ఇంటీజర్ ఒక సింగిల్ వేరియబుల్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కామా పెట్టిన తర్వాత దీన్ని మనకు టపుల్ లాగా తీసుకుంటుంది. సో ఇది ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా మనం మర్చిపోయామా, యాడ్ చేసి ఇందులో యాడ్ చేయడానికి రాదు. ఓకే, మనం ఇందులో ఇంకోటి ఏం మర్చిపోయామంటే అన్ప్యాకింగ్ ఆర్ డీస్ట్రక్చరింగ్. సపోజ్ ఒక మై టపుల్ అనేది ఉందనుకోండి. సో దీంట్లో మనకి ఇక్కడ ఏంటంటే 28 పైథాన్ ప్రభా, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. అంటే 3 అంటే కాదు, మనం ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే ఈ వాల్యూస్ని మనము సపరేట్ ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏజ్,
నెక్స్ట్ వాల్యూ వచ్చేసి లాంగ్వేజ్, థర్డ్ వాల్యూ వచ్చేసి నేమ్ ఈక్వల్స్ టు మై టపుల్. సో దీంట్లో ఉన్న వాల్యూస్ అనేవి ఈ వేరియబుల్స్కి అసైన్ అవుతాయి. మనం ఈ వేరియబుల్స్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ చేంజ్ ఇట్ టు 27. నౌ లెట్స్ ప్రింట్ ఏజ్. ఇది ఏమవ్వాలి, 27 అవ్వాలి. ఎందుకంటే మనం అదిని టపుల్ నుండి వేరే వేరియబుల్కి అసైన్ చేసి అక్కడ మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి వేరియబుల్ అనేది ఈ వాల్యూ అనేది చేంజ్ అయింది. ఓకే, యా. సో దిస్ ఈజ్ అబౌట్ tuple. We will see you in next video. Jai Hind.